కార్లో రోడ్డుపై ట్రావెల్ చేయడం కామన్, కానీ ఓ లేడీ అంతకు మించి అంటూ దూసుకెళ్లింది. రోడ్డుపై కాకుండా రైల్వే ట్రాక్ పై కార్ నడిపింది. ట్రాక్ పై కార్ రావడం చూసి షాక్ అయ్యారు రైల్వే సిబ్బంది. వెంటనే ఆ మార్గంలో రావాల్సిన రైళ్లను ఆపేశారు. కార్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె లెక్క చేయలేదు. డోంట్ కేర్ అంటూ ట్రాక్ పై కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది కారు వెంటపడి ఆపారు. కానీ కారు దిగేందుకు నిరాకరించింది ఆ లేడీ. దీంతో కారు అద్దాలు పగలగొట్టారు. ఆ క్రమంలో రైల్వే సిబ్బందిపై ఎలక్ట్రికల్ స్టిక్ తో దాడికి ప్రయత్నించింది ఆ మహిళ. ఆమె చాలా వైలెంట్ గా ఉండడంతో రాళ్లు విసిరారు సిబ్బంది, స్థానికులు. కారులో నుంచి ఆ మహిళను బలవంతంగా బయటకు లాగారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు. ఆమెను రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉంది ఆ మహిళ. శంకర్పల్లి గేట్ల చూడు ఆయన మగోడు కారు తీసుకొని ఇదంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని కొడంగల్ రైల్వే ట్రాక్ పై జరిగింది. మహిళను సాఫ్ట్వేర్ ఉద్యోగి సోనిగా గుర్తించారు. ఈ మధ్యనే ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్ లో ఉందని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల చెప్పండి, అసలు ఆమె ఎందుకు రైల్వే ట్రాక్ పైకి వచ్చింది? డిప్రెషన్ లో సూసైడ్ చేసుకునే ఉద్దేశంతోనే వచ్చిందా? ప్రస్తుతం మహిళ ఏ విధంగా ఉంది? ఏంటి పూర్తి డీటెయిల్స్? శంకర్పల్లి రైల్వే ట్రాక్ పైన ఒక్కసారిగా కారు రావడంతో అటు అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ఒక్కసారిగా అధికారులు టెన్షన్ ఫీల్ అయ్యి మొత్తంగా అటుగా వెళ్తున్న అటు ముంబై బెంగళూరు వెళ్లే ట్రైన్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత కొడంగల్ రైల్వే గేట్ నుంచి ఒక్కసారిగా రైల్వే ట్రాక్ నుంచి అంటే శంకర్పల్లి నుంచి హైదరాబాద్ రోడ్ లో అటు లేడీ అత్యంత వేగంగా తన కియా కార్ తీసుకుని, నెంబర్ ప్లేట్ లేని కియా కార్ తీసుకుని ఆ లేడీ ఒక్కసారిగా అత్యంత వేగంగా ట్రాక్ మీదకి రావడం జరిగింది. ఆ ట్రాక్ పైన వెళ్తుంటే స్థానికులు చూసి ఆమెను అడ్డగించి పట్టుకునే ప్రయత్నించారు. అయినప్పుడు కొన్ని కిలోమీటర్ల వరకు ఆమె అత్యంత వేగంగా ట్రాక్ పైన ప్రయాణించింది. చివరికి శంకర్పల్లి సమీపంలో ఆ కారును అడ్డగించి అటు స్థానికులు చూసి వెంటనే రాళ్లతో దాడి చేసి ఆ కారును ఆపవేయించింది. ఆ తర్వాత కారు నుంచి ఆమెను బయటికి రమ్మంటే రాకుండా అటు ఆ స్థానికుల పైన దాడి చేయడంతో స్థానికులు రాళ్లతో దాడి చేసి చివరికి లేడీని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు విచారించినప్పుడు ఆమె ఒక ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఉద్యోగం పోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆ తర్వాత గచ్చిబౌలిలో ఉంటున్న తన అపార్ట్మెంట్ నుంచి కారు తీసుకుని నేరుగా కొడంగల్ వైపు వెళ్లి అక్కడి నుంచి కొడంగల్ గేట్ నుంచి ఆమె రైల్వే ట్రాక్ నుంచి కారు వేసుకుని రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్టే ఆమె సూసైడ్ చేయడం కావచ్చు, కేవలం మానసిక స్థితి సరిగా లేకపోవడం, తర్వాత ఆమె రీల్స్ మీద ఉన్న కొద్ది అవగాహన కావచ్చు, కొంత పిచ్చి ఈ నేపథ్యంలోనే ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తారు. ప్రస్తుతానికైతే రైల్వే అధికారులతో పాటు అటు శంకర్పల్లి పోలీసులు ఆ లేడీని అదుపులోకి విచారిస్తున్నారు. ఏమైనా చర్యకు అంటే ట్రైన్ కు ఎదురుగా వెళ్ళి ఏమైనా ప్రమాదం చేసే అవకాశం ఉందా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా వెళ్ళిందా, లేకుంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం వెళ్ళిందా, ఇవన్నీ అన్ని కోణాల నుంచి కూడా విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. అయితే ఆ మహిళ సోనిగా గుర్తించారు. గుజరాత్ చెందిన సోని గత 15 నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల ఉద్యోగం పోయింది. ఆ నేపథ్యంలోనే ఆ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి చర్యకు పాల్పడి ఉండొచ్చు అని పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్, అయితే ప్రస్తుతం ఆ మహిళ మద్యం మత్తులోనే ఈ పని చేసిందని చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మానసిక స్థితి ఇప్పుడు ఉద్యోగం పోవడం వల్లే అలా తయారైందా, లేదంటే ముందుగా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తున్నారా? ఇప్పటికైతే అధికారులు గుర్తించిన దాన్ని బట్టి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. ఎవరు కుటుంబ సభ్యులు మాత్రం ఆమె దగ్గర రాలేదు. ప్రస్తుతానికి ఆ లేడీని తీసుకెళ్లి చెవెళ్ల గవర్నమెంట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకోవడం జరిగింది. చికిత్స పూర్తయిన తర్వాత ఆమె స్థితి ఏంటని కూడా పోలీసులు అధికారులు తెలుస్తారు. ఆ తర్వాత ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. अंदर बात करो, ये मैडम से बात करो अंदर।
హాస్పిటల్ పెట్టండి కొంచెం. హాస్పిటల్